నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ తృప్తిపరుస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే నేను అంతగా ప్రేమిస్తున్నాను. చూడండి, ప్రతి విషయంలో మీరు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నంలో మీరు ఆయన సహాయం తీసుకోండి, ఆయన అడగండి, ఆయనకి ఇష్టమే లేదో తెలుసుకోండి. ఆ ప్రకారంగా మీరు నడిచినప్పుడు, ఆయన మాట మీరు తీసుకున్నప్పుడు, ఆయన పర్మిషన్ తీసుకున్నప్పుడు అద్భుత కార్యములు మేళ్ళ జరిగిస్తూ నడిపిస్తాడు. మీరు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలం చేస్తాడు. ఆయన ఎన్నటికీ విఫలం కానియక అన్ని విషయాల్లో కాపాడుతూ నడిపించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. చదువుకున్నాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 18వ వచనం. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ శత్రువులందరినీ వెళ్ళగొడతాను. వారందరినీ నీకు అనిపించిన దూరంగా తీసుకెళ్లి పాడేస్తాను. ఎందుకంటే మనల్ని శోధించేవారు, బాధించేవారు ఇక మీదట నీ ఎదుట ఉండకుండా, నిన్ను బాధించేవారు, నిన్ను వేదనకు గురి చేసేవారు, నీకు ముళ్ళుగా ఉన్న వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే దూరంగా, నీకు కనిపించినంత దూరంగా అని తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి, ఆయన వాక్యం పట్టుకున్నావు కాబట్టి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు కాబట్టి, నిన్ను బాధించేవారు నీ ఎదుట నిలువలేరు, నిన్ను వేధించేవారు నీ ఎదుట ఎంత మాత్రం వారు ఉండలేరు. నిన్నట్లా అంత చక్కగా నడిపించే దేవుడు, అంత చక్కగా కాపాడే దేవుడు. ఏ మాట వలన నీకు నొప్పి కలగకుండా ఆయన తన చాటు నిన్ను దాచుకుంటాడు. నిన్ను దాచే దేవుడు, నిన్ను తన సన్నిధిలో నిన్ను నిలిపే దేవుడు. చూడండి, మన ఉదయకాలమే చూడండి, ప్రతి సండే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు ఆయన మనకు మేలు చేయబోతున్నాడు. అనేకమైన ఆటంకాలన్నీ తొలగించి, అవరోధాలన్నీ తీసివేసి, ప్రతి అడ్డంకిని తీసివేసి ఆశీర్వాదమైన తన మార్గంలో నిన్ను నడిపించబోతుంది. ఎందుకంటే నువ్వంటే ఇష్టం గనక నిన్ను చక్కగా నడిపించే దేవుడు. ఎక్కడ నీకు బాధ తగలకుండా, ఎక్కడ నీ కన్నీరు రాకుండా, ఎక్కడ నువ్వు వేదన గురి కాకుండా నిన్ను తన రెక్కల చాటున భద్రపరిచి నడిపించేది. దావీదుకి ఎక్కడ వెళ్ళినా ఆయన అడుగు పెట్టిన చోటల్లా దావీదుకు తోడే ఉండేనని రాయబడింది. ఎందుకు? దావీదు అంటే ఇష్టం. దావీదు చేసే ప్రతి కార్యం వెనక, ప్రతి ముందును వెనకను ఆయన ఆవరించున్నాడు కాబట్టి ఆయన చేసే కార్యములన్నీ సఫలం అవుతా ఆయన చూస్తున్నాడు. ఆయన చేసే కార్యములన్నీ ఎక్కడా విఫలం కాలేదు. ఈరోజు మనం వెళ్ళే మార్గంలో ప్రభు మనకు తోడుగా ఉండాలంటే, మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుండి నువ్వు తప్పిస్తూ నడిపిస్తాడు. ఈ ఉదయకాలం అదే చెప్తున్నానండి. నీ ఎదుటి నుండి నీ శత్రువులను దూరంగా తీసుకెళ్ళి నీకు కనిపించకుండా చేస్తాను. అంటే అంత శక్తివంతంగా, అంత జాగ్రత్తగా నిన్ను కాపాడే దేవుడు. నీకు పోరాటాలన్నిటినీ వాటిని దూరం చేసి నీకు ఘన విజయాన్ని నీకు ఇవ్వబోతుంది. ఘన విజయాన్ని నీకు ఇచ్చే దేవుడు అండి. ఘనత నీకు ఇచ్చే దేవుడు, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీకు సమాధానం ఇచ్చి నడిపించే దేవుడు. ఎక్కడ నిన్ను కృంగిపోనివ్వడు, ఎక్కడ నీ కన్నీళ్లకు ఆ నీళ్లు కింద కారనివ్వడు. అంత చక్కగా కాపాడే దేవుడు మనతో ఉన్నాడు, మన నడిపిస్తున్నాడు. భయపడకు, ధైర్యం తెచ్చుకో. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను కాపాడి భద్రంగా నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన ఈరోజు నెరవేర్చి, ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం మాట వింటున్న ప్రతి బిడ్డలు మరి ఏ శత్రు సమూహంలో చిక్కి ఉన్నారు, ఏ సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు, వారందరికీ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ బంధకంలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం ప్రభా ప్రతి కుటుంబం నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి ప్రతి ఒక్కరు స్తుతిస్తుండగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్య సమాధానంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ పిల్లలకు తోడుగా ఉంది. రక్షణ లేని వారందరికీ రక్షణ అనుగ్రహించు. రోగంలో ఉన్న వారికి స్వస్థ కలిగించు. మరి విడుదల లేని వారికి విడుదల కలిగించు. ప్రతి కుటుంబాన్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో చీకటి తొలగించు, శాపం తొలగించు, కరువును తొలగించు, దుఃఖం తొలగించు, వేదన తొలగించు. ప్రతి కుటుంబంలో నిత్యము నీ సంతోషంతో, నీ సమాధానంతో నింపమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రతి సంఘమును అభివృద్ధి పరచమని, ప్రతి సేవకును బలముగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.